చూస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకి, వైఎస్ఆర్సీపీలో కొంతమంది సోషల్ మీడియా అరాచకవాదులకి పెద్దగా తేడా ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన మారణహోమం ఏదైతే ఉందో అందులో మతాన్ని, పేరుని అడిగి చంపేశారు కొంతమంది అమాయకుల్ని ఆ ఉగ్రవాదులు. ప్రశ్నించిన ఒక మహిళని వెళ్ళి మోడీతో చెప్పుకోమని చెప్పారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఉగ్రవాదులకి దేశంపై కోపమో లేకపోతే మోడీపై కోపమో తెలియదు కానీ అమాయకుల్ని చంపేశారు. ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పరిస్థితి చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఆంధ్రాపై కోపమా, లేకపోతే చంద్రబాబుపై కోపమా, లేకపోతే పవన్ కళ్యాణ్, లోకేష్పై కోపమా, ఎవరిపై కోపమో తెలియదు కానీ బాయ్కాట్ మూవీస్ అనే ఒక ట్రెండ్ రన్ చేస్తూ ఉన్నారు. తాజాగా విశ్వక్షేణ్ నటించిన లైలా మూవీని బాయ్కాట్ చేశారు. ఆ మూవీ ఫంక్షన్లో కమెడియన్ పృథ్వీ ఏదో మాట్లాడాడని. కానీ ఆ కమెడియన్ పృథ్వీని వీళ్ళ పార్టీ పెట్టిన హింస మాత్రం ఎవ్వడో మాట్లాడటం. ఓకే, అది వదిలేద్దాం. లేటెస్ట్గా మంచు మనోజ్ ఏదో భైరవ అనేదో మూవీ వస్తుంది. ఇప్పుడు బాయ్కాట్ భైరవ అంట. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎవరో సంవత్సరం క్రితం ధర్మాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు గెలిచాడని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఓకే, లైలా అనే సినిమాని బాయ్కాట్ చేశారు. దానివల్ల చంద్రబాబు నాయుడుకి ఏమైనా సీట్లు తగ్గిపోయినాయా? పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇబ్బంది కలిగిందా? పోనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ప్రతిపక్ష హోదా వచ్చిందా? వాళ్ళకేం నష్టం, లేకపోతే వాళ్ళకేం లాభం సినిమా బాయ్కాట్ చేయడం వల్ల? నష్టపోయేది నిర్మాత, సదరు హీరో, ఆ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు అంతా నష్టపోతారు. ఆ సినిమా ఆడకపోతే ఎంత ఇబ్బంది. ఒక సినిమాని రిలీజ్ దాకా తీసుకొచ్చి ఒక సినిమాని రిలీజ్ చేయడం అంటే నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. ₹5 పేటిఎం డబ్బుల కోసం పనిచేసినంత ఈజీ అయితే కాదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏంటి మీ ఆలోచన ఏంటి నాకు అర్థం కావట్లేదు. సినిమాలు బాయ్కాట్ చేయడంలో వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటి? పోనీ మీ మీద, లేకపోతే మీ పార్టీ మీదో, లేకపోతే మీ నాయకుల మీదో తప్పుగా చేస్తున్నారు, అందుకే బాయ్కాట్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. పోనీ అవన్నీ పక్కన పెట్టేద్దాం. అలా సినిమాలు తీయడం తప్పు, అలా మా నాయకుడి మన గురించి మాట్లాడడం తప్పు, అలా మాట్లాడితే మేమెందుకు కూరుకుంటాం, మాకు కోపం రాదా, పౌరుషం రాదా అని మీరు అడగచ్చు. మీరు ఏమన్నా పద్ధతిగా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని సినిమాలు తీశారు? టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద. ఆ పిచ్చోడు ఒక ఉన్నాడు, పేరేంటి, ఆర్జీవి. ఆయన పెట్టుకుని ప్రభుత్వం డబ్బులు పెట్టి మరీ సినిమాలు తీయించిందంటే యాంటీ టీడీపీ, యాంటీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి అప్పుడేమైపోయారా మీరంతా? అప్పుడెవడు జబ్బలు తెచ్చుకున్నారు? అమ్మరాజ్యంలో కడపరెడ్లు ఏ పిచ్చి పిచ్చి సినిమాలని తీశారు. తర్వాత నిజంగా సినిమా బాగుంటే ఆడద్దు, బాగోపోతే మీరు బాయ్కాట్ చేసినా ఏం చేసినా సినిమా ఆడదు. అరే టాలీవుడ్ లేకపోతే సినిమా చూసే జనాలు అంత పిచ్చోళ్ళేం కాదురా. మీరు 2 తీశారు, యాత్ర 2 అని. ఆడిని ఎందుకంటే సినిమా పరంగా చూస్తారు జనాలు. సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. దానికి అదేదో సినిమాలో డైలాగ్ లాగా మేము కొట్టుకుంటా ఉంటే మధ్యలో ఊరపచ్చకలాగా నీ గోలేంట్రా అన్నట్టు నీ హాడేవిడేంట్రా? తిట్టే జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, తోట తీస్తున్న కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, మధ్యలో మీ పంచాయతీ ఏంటి, పిల్ల పంచాయతీ? అరే మీకు ఇచ్చే ₹5 న్యాయం చేయించాలి, అంతేగాని బాయ్కాట్లు, సినిమాలు ఆపేస్తాం, మీ సినిమాలు లేకుండా చేస్తాం. మీరు పెద్ద తోపులరా, మీరు పెద్ద తోపులా? కాబట్టి ఉగ్రవాదానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది సోషల్ మీడియాలో అరాచకవాదానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. మీరు ఇలాగే ఉంటే ఆ అరాచకత్వంతో, ఆ నెగిటివ్ మైండ్ సెట్తో, ఆ పిచ్చి ఆలోచనలతో ఎప్పుడు చచ్చిపోతారా? నా మాట వినండి. జనజీవన సమితిలో కలవండి వచ్చి, పనికి మాలిన అడవలారా. బాయ్కాట్ లైలా, బాయ్కాట్ భైరవ ఎవడకరా ఉపయోగం?
ఏం ఉపయోగం? ఇలాంటి వాళ్ళందరినీ కాల్ చేస్తే దరిద్రం వదిలిపోయేదిరా బాబు దేశానికి. దానికి మళ్ళీ అదవల్లారా అదనమాట. ఉన్నా మరి.